కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దావీదు తాను ప్రార్థించుచు ఉండగా ఆ యొక్క ప్రార్థనలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను ఎవరికి ప్రార్థన చేయుచున్నాను అనేటటువంటి దాని విషయంలో సరి అయినటువంటి అవగాహన కలిగి ఉన్నాడు. ఆయన సర్వోన్నతునికి నేను ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటి ఆ స్పృహ మనం కలిగినప్పుడు నిర్లక్ష్యముగా కాక భయభక్తులతో మనము ఆయన సన్నిధానములో నిలబడతాం. ఆ యొక్క సుంకరి ఎందుకు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు ఆకాశము తట్టు కనులెత్తడానికైనా కూడా ధైర్యము చాలక, ప్రభువా పాపినైన నన్ను కరుణించు అని ఎందుకు వేడుకున్నాడు అనంటే, ఎటువంటి దేవుని యొద్దకు వచ్చాడో, ఎట్టి పరిశుద్ధుని యొద్దకు వచ్చాడో, ఎట్టి మహోన్నతుని యొద్దకు వచ్చాడో ఆ స్పృహ కలిగి ఉన్నాడు. కానీ పరిసయ్యుడు తను వేషధారిగా ఉండి దేవుని సన్నిధిలో భయము లేనటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు ఎవని యొద్దకు వచ్చినావు అన్న విషయమై నీవు స్పృహను కలిగి ఉన్నట్లయితే నిర్లక్ష్యముగా ఆయన యొద్దకు రాము. రెండవది, మనము చూసినట్లయితే, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగును. మనము ఎంత పోరాడినను, ఎంత మనము ముందుకు తోసినను కార్యాలు జరగవు. కానీ దేవుని పాదాల దగ్గర మొర్ర పెడితే మనలను ఆటంకపరచు అపవాది శత్రువు వెనుకకు తిరుగుతాడు. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు 2 విషయాలు. మొదటిది, ఎట్టి దేవుని యొద్దకు మనం వెళ్ళాం అన్న గ్రహింపుతో ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. రెండవదిగా, ఆయన సన్నిధిలో మొరపెడుచున్నప్పుడు ఆయన నిశ్చయముగా జయమిస్తాడని, మన కార్యములను సఫలము చేస్తాడని మనము నమ్మాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని నామములో గొప్ప కార్యములను చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు అయ్యా. నాయనా, మాకు యుద్ధము నేర్పించుము. వివేకము కలిగినటువంటి తండ్రి నాయకుల వలె నాయనా తండ్రి యుద్ధము చేయటం నేర్పించమని ఇచ్చినాను. కృపదయచేయము. నీ హస్తమునకు సమర్పణ చేసుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.